మహిమ కలుగును గాక. ప్రియమైన సంగమా, ఉదయకాల ఆరాధన సమయం అయిపోయింది కాబట్టి మనం అన్ని ముగించుకొని మరి వాక్య భాగంలోకి వెళ్తున్నాం కాబట్టి సంఘం గమనించి, అంటే వాతావరణం బయట అనుకూలంగా లేదు కానీ సమయం అయిపోయింది కాబట్టి సంఘం త్వరగా సిద్ధపడి రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్య నేను ఉంటాను సెలవిచ్చిన తండ్రి. ఎక్కడ ఎవరు ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా ఆయన సమయాన్ని మనం పాటించాలి కానీ మన సమయంలో దేవుణ్ణి స్తుతించకూడదు. దేవుడు మనకిచ్చిన సమయంలో ఆయన సమయంలోనే మనం దేవుణ్ణి స్తుతించే బద్దులమై ఉన్నాం. కాబట్టి ఉదయకాల ఆరాధన సమయం అయింది కాబట్టి సంఘం త్వరగా సిద్ధపడి రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇద్దరు మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 56 అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. పేజీ నంబర్ 480. పేజీ నంబర్ 480. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించి ఆస్వాదించిన కాక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భావంలోకి వెళ్ళిపోదాం. మహోన్నతుడ మహాకరుడ నిత్య నివాసివైన దేవాని పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ తండ్రి. ఉదయ కాలం బట్టి శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు అయ్యా. ఇదిగో నా తండ్రి 2026 సంవత్సరంలో నాయన ఒక మాసం గతించిపోయినది నాయన. 2వ మాసంలోకి నాయన ఈ దినమున 3వ తారీఖున నా ప్రభా ఈ ఉదయ కాలం మమ్మల్ని అందరిని కూడా మీరు సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు, వేలాది స్థుతులు అయ్యా. ఇదిగో ఈ ఉదయ కాలమున అయ్యా నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాను నాయన. అయ్యా అల్పురాలని అయోగ్యరాలని నా ప్రభా, దుమ్ము లాంటి దాన్ని దూరు లాంటి దాన్ని తండ్రి అయ్యా. ఇదిగో నాయన నీ మాటలు నేను చెప్పకపోవచ్చుండగా నాయన ఆత్మదేవ పరిశుద్ధాత్మ సహాయం నింపుదల దయచే, నీ జ్ఞానముతోటి నాయన మాట్లాడుకు సహాయము దయచే నాయన. ఈ మాటలు నావి కాదు నా తండ్రి కనుక నాయన ఇదిగో ఆదరణకర్తను మీ మధ్యకి పంపిస్తాను నాయన. ఆదరణకర్త సమస్తమును మీకు బోధిస్తాడంటున్నా తండ్రి. మీరే మా బోధకుడు నా ప్రభా. ఈ ఉదయ కాలం నా ద్వారా మా అందరితోటి మాట్లాడమని ప్రార్థిస్తున్నా. ఈ మాటలన్నీ జీవము కలిగిన మాటలు కనుక నా ప్రభా ఒక్కొక్క హృదయంలో నాయన ఈ మాటలు నింపమని ప్రార్థిస్తున్నా నాయన. మా తప్పుల అపరాధము దయతో క్షమించి నా తండ్రి ఈ మాటలను మా హృదయంలో నింపుకొని నాయన ఒక్కొక్కరు ఇక్కడి నుంచి వెళ్ళుటకు సహాయము దయచే. నా ద్వారా ఈ ఉదయ కాలం మా అందరితోటి మీరే మాట్లాడమని, నీ జీవము గల మాటలు నాయన మా హృదయంలో నింపమని నాయన. ఆత్మదేవ మా అందరికి నాయన వెనకల చెవిని గ్రహించగల మనసు శుద్ధ హృదయము మా బిడ్డలకు అందరికి మీరు అనుగ్రహించమని యేసయ్య నామములో ఈ మనవులన్నీ మిక్కిలి వినయముగా బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము చదవబడిన వాక్య భాగము 56వ సంకీర్తన. అక్కడ మనకేం రాయబడిందంటే ఫిలిస్తీయులు, ఫస్ట్ హెడ్డింగ్ చూడండి, ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించిన గీతం ఇది కదా. ఎక్కడున్నాడు? శత్రువులు పట్టుకున్నారంట ఫిలిస్తీయులు. మరి దావీదుని గాతులో పట్టుకొనినప్పుడు ఇది రచించాడు. అంటే ఇక్కడ మనము ఈ వాక్య భాగం చూసినట్లయితే శత్రువుల చేతికి మరి దావీదును పట్టుకొని శత్రువుల చేతికి దావీదును అప్పగించినప్పుడు దావీదు మరి ఆ సమయంలో ఈ కీర్తన రచించాడు. అప్పుడు అంటున్నాడు కదా 5వ వచనంలో చూస్తే, దిన్నమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు, నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి, వారు గుంపు గూడి పొంచియుందురు, నా ప్రాణం తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు, తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా. దేవా కోపము చేత జనులను అణగగొట్టుము, నా సంసారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కన్నీళ్లు, మన కన్నీళ్లు ఇక్కడ అవి నీ కవిలలో కనబడును. కవిలలు అంటే కింద మనకి పుట్టినోట్లు ఏమిచ్చాడు? పుస్తకం అంటే గ్రంథం. ఈ ఉదయకాలం మన అంశము కూడా జీవ గ్రంథములోని సారాంశము. గ్రంథములోని సారాంశము ఏదైతే మనకు ఆయన గ్రంథం ఇచ్చాడు, ఒకే గ్రంథము. అంటే ఈ పరిశుద్ధ గ్రంథం అన్ని కొన్ని పుస్తకాల సముదాయము. అంటే ఆది కాండం ఒక పుస్తకం, నిర్గమకాండము, లేవి కాండం, ఇట్లాగా 66 పుస్తకాలు ఉన్నాయి కదా. ఈ 66 పుస్తకాలు కలిపితేనే ఈ గ్రంథము.
ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ 66 పుస్తకాలు కలిపితేనే ఒక గ్రంథము. కాబట్టి తండ్రి కూడా అనేక పుస్తకాలు రచించి మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. అంటే అందరి పేర్లు అక్కడ పెట్టి ఆ గ్రంథములో మన పేర్లన్నీ రాస్తూ ఉన్నాడు. పేర్లే కాదు, మన తప్పులు అపరాధములు కూడా, మన మన మాటలు కూడా ఎన్ని అంటాయి, కోట్ల కొలది ఉంటాయంట కదా. కాబట్టి మన అంశం ఈరోజు ఉదయ కాలంలో జీవ గ్రంథములోని సారాంశము. అయితే ఇక్కడ ఈ పుస్తకములో వ్రాయబడి, అయ్యా నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి అవి నీ కవిలలో అవి దాచబడినయ్యా అని అంటున్నాడు. అయితే ఎందుకు దాచబడి ఉన్నవి? మన దినములు కానీ, మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ అన్నీ కూడా ఆయనకి యుక్తమైనట్టుగానే మనం ఉండాలి కదా. అందుకే దావీదు అంటున్నాడు కదా, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు అయినయ్యా, నా దినములు అన్నీ కూడా నీ గ్రంథములో ఉన్నాయి. కాబట్టి నా దినములు నీ గ్రంథములో ఉన్నాయి, నా కన్నీళ్లు నీ గ్రంథములోనే దాచబడి ఉన్నాయ్యా. ఇదిగో నేను నన్నింతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనయ్యా. కాబట్టి ఇదిగో శత్రువులు నన్ను పొంచి ఉన్నారు, నా మీద నా మాటలు అపార్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఇదిగో ఎవరు శత్రువులు, వాళ్ళ చేతికి ఒకళ్ళు మనం జిక్కున మన శత్రువులను అనుకో, మనం ఏది మాట్లాడినా కూడా వాళ్ళకి అపార్థంగానే ఉంటుంది. ఓహో అని మనం మాట్లాడే మాటలు వాళ్ళు ఏం చేస్తారంటే పొలలిరుపుగా మాట్లాడతారు. అయ్యా కాదు నాయన, నేను దేవుని బట్టి నేను మంచిగానే చేస్తున్నాను, మంచిగానే మాట్లాడుతున్నాను, ఒకవేళ పొరపాటు ఉంటే క్షమించని అడిగినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే శత్రువులు వాళ్ళు వినరు. ఎందుకంటే దేవుని భయము లేదు, దేవుని భక్తి లేదు కదా. వాళ్ళే భక్తి గల్ల వాళ్ళు అనుకుంటారు, తెలివైన వాళ్ళు అనుకుంటారు. కానీ ఆ తెలివి దేనికి పనికి వస్తుంది అంటే లోకములో పనికి వస్తుంది, కానీ దేవుని దగ్గర పనికిరాదు. అందుకే అంటున్నారు, అయ్యా దినమెల్ల వారు నా మాటలు అపార్థం చేసుకుంటున్నారయ్యా, నాకు హాని చేయవలన తలంపులే కానీ మంచి చేయాలనే ఆలోచన వాళ్ళకి లేనే లేదయ్యా. నేను ఎలాగ నీ సన్నిధిని ఉన్నానో, ఎలాగ బ్రతికానో, ఎలాగ ప్రార్థన చేశానో, ఎలాగ నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచబడి ఉన్నావో, నీ పుస్తకంలో అంటే నీ గ్రంథంలో నా కన్నీళ్లు కనబడుతున్నాయ్యా. నువ్వు రాసిన ఆ జీవ గ్రంథములో నా కన్నీళ్ళన్నీ అక్కడ దాచబడి ఉన్నాయా, కనపడుతున్నాయ్యా. కాబట్టి అని అంటున్నాడు 9వ వచనం అంటున్నాడు, నేను మొర్రపెట్టు దినము నా శత్రువుల వెనుకకు తిరగకము, దేవుడు నా పక్షమునున్నాడు, నా పక్షము ఉన్నాడని నాకు తెలియను. ఎప్పుడైతే మనం శ్రమల్లో మొరపెట్టినప్పుడు ఆయన మన పక్షంగా ఉంటాడు కదా, మన మొరలి ఆలకిస్తాడు. అప్పుడు ఆలకించినప్పుడు తండ్రి, ఆయనకు మనం బిడ్డలమై ఉంటాము, మనకు తండ్రి అయి ఉంటాడు ఆయన. ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఇక్కడ అంటున్నాడు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచమనండి. ఈ జీవ గ్రంథములు మన పేర్లు ఉండాలంటే అంటున్నాడు, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖింపబడి ఉన్నాయ్యా, గ్రంథములో లిఖింపబడి ఉన్నాయి. 139 అధ్యాయం 16 వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైన కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో రాయబడి ఉన్నది. చూసావా, ఎప్పుడు పిండమునై ఉండగా, నీ కన్నులను చూడక ముందే. ఈ మాట ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక అధ్యాయంలో ఉంది ఇదే మాట. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడాడు? వెరీ గుడ్. ఇర్మియా 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదివితే అక్కడ 10 వచనాలు దాకా ఉన్నాడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాడు. ఆయన పిండమునై ఉండగానే ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడంట. జనములకు ప్రవక్తగా, రాజులకు ప్రవక్తగా, అధికారులకు ప్రవక్తగా. ఎవరిని? ఇర్మియాని. ఎప్పుడు? పిండమునై ఉండగానే ఆయన గ్రంథములో ఈ మాటలన్నీ రాసుకొని ఉన్నాడు. అంటే నువ్వు నేను పుట్టక మునిపే ఇదిగో మన బిడ్డలు అంటాము, వీడు మనం అంటాం కదా, అయ్యా వీడు గర్భంలో ఉన్నప్పుడే అనేక ఆలోచనలు చేసుకొని ఉన్నానయ్యా, ఇదిగో దేవా మంచి బిడ్డ పుట్టాలని, మంచి ఆలోచన, మంచి జ్ఞానం రావాలని అని నువ్వు నేను మనం అడిగినప్పుడు ఆయన ఇస్తాడు. కానీ ఆ ఆలోచన లేనప్పుడు ఎలాంటి బిడ్డలు పుడతారు? లోక సంబంధమైన బిడ్డలే కలుగుతారు కదా. అప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఒకవేళ మనము దేవుని బిడ్డలమయ్యి, దేవుని సంబంధులమై, యెహోవా భయభక్తులు కలిగి ఉంటే మన పేరు జీవ గ్రంథంలో ఉంటాయి. మన పేర్లుండి మన బిడ్డల పేరు లేకపోతే మన కుటుంబం చేరదు కదా.
చేరదు కదా. కాబట్టి మనము దీన్ని మనం గ్రహించుకొని, మనం తెలుసుకొని, మన బిడ్డలకు కూడా మనం నేర్పించే వాళ్ళం ఉండాలి. అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, నా దినములు నీ గ్రంథములో లిఖితములై ఉన్నాయ్యా. నా దినములు నీ గ్రంథంలో లిఖితములై ఉన్నాయి. ఎందుకంటే నియమింపబడిన దినములు ఒకటైన కాక మునిపే, నేను పిండమునై ఉండగానే, ఇదిగో తల్లి గర్భములోనే రూపింపబడక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావయ్యా. నేను ఇర్మీయాతో మాట్లాడుతున్నాడు, ఇర్మీయా అంటున్నాడు. కాబట్టి మన దినాలు ఎలాగా ఉన్నాయంట, మరి మన దినాలు మనం ఎలా లెక్కించుకోవాలా, మనం ఎలాగ జీవించాలా, లేకపోతే మన దినములు గడిపేటప్పుడు అవి మంచివైన చెడ్డవైనా సరే కదా, అవి ఎక్కడ ఉంటాయి? ఆయన గ్రంథములో రాయబడి ఉంటాయి. అయితే తీర్పు అనేది ఒకటి మనకి ఉంటది. కాబట్టి ఆ తీర్పు దినములో మనం ఆ పరిశుద్ధ గ్రంథములు మనం పాట పాడతాం. చాటించుడి మనుష్య జాతికి వేస్తున్నాము, ఆ పాట పాడతాము. ఆ పాట పాడితే ఎప్పుడు? ఆయన ఎప్పుడైతే మనం మంచి చేస్తామో, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఎప్పుడైతే చెడుతనం విసర్జిస్తామో, ఎప్పుడైతే మనం కన్నీళ్లు పెట్టి ఆయన పాదాలు పట్టుకొని అడుగుతామో, అవన్నీ కూడా ఆయన జీవ గ్రంథములో ఏం చేస్తాడంట? రాసి పెట్టి ఉంటాడు. కాబట్టి ఈ గ్రంథములోని ఉదయకాలంలో కొన్ని మాటలు, అంటే ఈ పరిశుద్ధ గ్రంథములో ఎవరు ఏ మాటలు మాట్లాడారో గ్రంథముల గురించి మనం చూద్దాము. నిర్గమాకాండము 32. నిర్గమాకాండము 32 అధ్యాయము 32వ వచనంలో అంటున్నాడు, ఇక్కడ మోషే మాట్లాడుతున్నాడు, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. ఎందుకంటున్నాడు ఈ మాటలు? మోషేని సీనాయి పర్వతం పిలిచాడు. అయ్యా 10 పలకలు 2 పలకలు ఇస్తాను, నువ్వు మోషేను కొండెక్కి రమ్మన్నప్పుడు మోషే వెళ్ళిపోతాడు. 40 దినాలు ఉంటాడు దేవుని సన్నిధిలో. ఈ 40 దినాల్లో ఇశ్రాయేలు కొండ దిగువన ఏం చేస్తారంటే, అయ్యా మమ్మల్ని నడిపించిన మోషే ఎక్కడికి పోయాడు, ఏమైపోయాడు, మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చి చంపటానికా, మాకు అక్కడ సమాధులు లేవా, మేము అక్కడ హాయిగా ఉన్నాము. ఎంత వెర్రితనంగా మాట్లాడుతున్నా, హాయిగా ఉన్నారంట అక్కడ. వాళ్ళ మూలుగులు వినే మాట రాని వాడిని, నాయకత్వం లేని వాడిని మోషేని ఎన్నుకొని నీవు నా ప్రజలను నడిపించాలయ్యా అనేనని నేను నా వల్ల కాదు అన్నా కూడా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను ఏర్పరచుకున్నాను. కాబట్టి ఇదిగో అహరోను తీసుకెళ్ళి నా బిడ్డలను తీసుకొని రాయ్యా అని చెప్పేసి తీసుకొని వస్తే వాళ్ళు ఏమంటున్నారు? మళ్ళీ లోకమైపోయే చూస్తున్నారు, వెనక్కే చూస్తున్నారు. ఇంకా అప్పుడు ఆ అహరోన్ని ఏం చేస్తారంటే, అయ్యా మాకు ఇవన్నీ కాదు, మాకు తీసుకొచ్చిన మోషే ఏమైపోయాడు మాకు తెలియదు, కాబట్టి మాకు ఒక దేవతను చేసి ఇమ్మంటారు. అప్పుడు వాళ్ళ చెవులకున్నవన్నీ కూడా మనము 32 నుంచి చూస్తే అవన్నీ ఉంటాయి. అయితే అవన్నీ తీసుకొని దూడం చేసుకొని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటాడు. అప్పుడు మోషే అప్పుడు యెహోవా చూసి ఏమంటాడంటే, మోషే నువ్వు త్వరగా దిగి వెళ్ళు, వారు నా జనులు ఎలాగ చెడిపోయారో చూడని చెప్పేసి మోషేని పంపించినప్పుడు అప్పుడు మోషే అంటాడు, అయ్యో 31 అంటున్నాడు, 30లో చూడండి. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపం చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళుదును, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అని. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొని ఉన్నారయ్యా. కాబట్టి వారు చేసిన పాపానికి, ఎవరో చేసిన పాపానికి నాకు శిక్ష వేయని ఎవరు అడుగుతున్నాడు? మోషే అడుగుతున్నాడు. మోషేకి ఏం బిరుదిచ్చాడు? మిక్కిలి భూమి మీద ఉన్న వాడులంట మిక్కిలి సాత్వికుడు అంట, నమ్మకమైన పనివాడంట. చూడు, అలాంటి పనివాడైన మోషే ఏమంటున్నాడు? వాడు చేసిన పాపానికి నువ్వు రాసిన ఈ గ్రంథములో నుంచి నా పేరును తుడిచివేయానంటే అప్పుడు దేవుడు అంటున్నాడు 33లో, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసినో వానిని నా గ్రంథములో నుండి తుడిచివేతును. కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపింపుము, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును, నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించినని మోషేతో చెప్పాను. అహరోను కల్పించు దూడను ప్రజలు చేయించినందుకు యెహోవా ఎందుకు బాధ పెట్టాడు? అహరోను చేత ఆ దూడను చేయించుకొని వాళ్ళు పూజిస్తూ ఉన్నారు, బలులు అర్పిస్తున్నారు. అందుకే యెహోవా కోపము వారి మీదకి, దేవుని కోపము వారి మీదకి రగులుకున్నది.
అందుకే ఏమంటున్నాడంటే దానికి ప్రాయశ్చిత్తంగా మోషే అంటున్నాడు, అయ్యా నువ్వు రాసిన ఈ గ్రంథంలో నుంచి నా పేరును తుడిచివేయ్యా. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలా? మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా? ఆ? ఇతరులను విమర్శిస్తే మనకేం రాదు. ఇతరులను విమర్శిస్తేనే ఏమి రాదు కదా. ఒకవేళ అది గొప్ప అనుకుంటే అది ఈ జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు ఉండదు. ఆయన ఏమంటున్నాడు, ఒక్కరినొకరు క్షమించుకొనుడి కదా. ఒక్కరినొకరు క్షమించుకొనుడి, ప్రేమ కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి. నా ప్రేమ లేని వాడైతే నా వాడు కాదు అంటున్నాడు. దేవుని ప్రేమ నీళ్ళు ఏడ నుంచి వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ప్రేమకు మనము పాత్రలు అవుతాము. మరి దేవుని ప్రేమ నీలో నాలో లేకపోతే దేవుని మాటలు ఎలాగొస్తాయి మనలోకి? రావు కదా. ఇతరులు ద్వేషించినంత మాత్రాన, ఇతరులు విమర్శించినంత మాత్రాన, ఇతరులు అనేక దూషణ మాటలు మాట్లాడినంత మాత్రం అది గొప్ప అవుతుంది దేవుని దృష్టిలో. ఇక్కడ ఏమంటున్నాడు, ఇశ్రాయేలు చేసిన పాపం చేశారు, అయినా కూడా మోషే ఏమంటున్నాడు, నువ్వు రాసిన ఈ గ్రంథములో నుంచి నా పేరు మాత్రం తుడిచేయ్యా, వారిని క్షమించు అంటున్నాడు. ఇంత గొప్ప మాటలు. క్షమాపణ మనకు అవసరమైనది. వాళ్ళని క్షమించయ్యా, తప్పు చేశారు, తెలియక తప్పు చేశారు, వాళ్ళని క్షమించి ఈ గ్రంథం నుంచి నా పేరు తీసే అంటున్నాడు. అయితే దేవుడు ఒక మంచి మాట అక్కడ అంటున్నాడు 33లో, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసునో వానిని నా గ్రంథములో నుండి, చదవండి పూర్తిగా. అదే 34 అని 33లో అంటున్నాడు, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసినో వాని పేర్లే నా గ్రంథములో నుండి తుడిచి వేస్తానంటే. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, ఎవరి క్రియలు వారి వెంట పోవు ఆత్మ చెప్పుతున్నాడు. కాబట్టి నేను వస్తాను ఒక కాలమున, ఆ వచ్చినప్పుడు నీ క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే తీర్పు అనేది ఒకటి ఉంటది కదా. ఆ తీర్పును బట్టే జీవ గ్రంథంలో నీ పేరు ఉంటది, నీ పేరు నా పేరు. కాబట్టి ఇక్కడ మోషే తోటి ఏం మాట్లాడుతారంటే, ఇదిగో ఎవరో చేసిన పాపంకి, ఎవరో చేసిన తప్పుకి నీవెందుకయ్యా శిక్ష అనుభవిస్తావు, నీకెందుకయ్యా ఈ బాధ అని అంటున్నాడు. అంతేకాకుండా దావీదు అంటున్నాడు కదా 69:28 అంటున్నాడు, ఈ జీవ గ్రంథములో నుండి నా వారి పేర్లు, ఎవరి పేర్లు? జీవ గ్రంథములో నుండి 69:28 చూద్దాం. 69:28 జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు వ్రాయకము. ఎవరి పేర్లు ఉండాలి జీవ గ్రంథములో నుండి? ఆయన ఇక్కడ వేదనతో మాట్లాడుతున్నాడు. జీవ గ్రంథములో నుండి వారి పేర్లు తుడుపుము. ఎవరి పేర్లు? ఇప్పుడు వాళ్ళు ఎవరు పాపం చేశారు? ఇశ్రాయేలీయులు పాపం చేశారు. ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే దేవుని వ్యతిరేకిస్తారో, దేవుని నామానికి అవమానం తెస్తారో, ఇదిగో మనుషుల కొరకు వ్యర్థమైన ప్రవర్తన కలిగి ఉంటారో, మనుషుల కోసం వాళ్ళు మనుషుల కోసమే సేవ చేస్తారు, లేకపోతే మనుషుల మెప్పు కోసం చేస్తారు, దేవుని మెప్పు కోసం కాదు, వారి పేర్లన్నీ కూడా జీవ గ్రంథంలో ఉండి తుడిపివేయబడతాయి. మనం ఎవరి కోసం చేయాలా? దేవుని కోసమే సేవ చేయాలా, దేవుని కోసమే మన పని చేయాలా, దేవుని నామాన్ని మహిమపరచాలా, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదని ఆజ్ఞ ఉంది మనకి. ఒకవేళ నేను ఇక్కడ నిలబడి చెప్పిన దిగిన తర్వాత నా మాట సరిగా లేదనుకో, ఏమ్మా నువ్వు చెప్పిన వాక్యం అంతా ఎడిపోయింది, నువ్వే పాటించలేనప్పుడు నువ్వు మాకేం చెప్పేది? అయిపోయింది అక్కడ. నా వాక్యం అయిపోయింది, నేను చేసే సేవ అయిపోయింది, నా పేరు కూడా జీవ గ్రంథంలో ఉండదు. ఎందుకంటే ఇది పరిశుద్ధమైన స్థలం. ఈ పరిశుద్ధమైన స్థలంలో నిలబడి దేవునికి అవమానకరమైన మాటలు మనం మాట్లాడుకుంటే అది వ్యర్థం కదా. అందుకే అంటున్నాడు, జీవ గ్రంథంలోని వారి పేర్లు తుడిపివేయ్యా, నీతిమంతుల లిస్టులో కూడా తీసేయ్యా. నీతిమంతుల లిస్టులో ఉండదు. మనం ఏడుంటాము? పాపుల లిస్టులో ఉంటాము కదా, పాపుల లిస్టులో ఉంటాము. సుంకరి ప్రార్థన చేశాడు, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు కదా. ధనవంతుడు ప్రార్థన చేశాడు, పాపిగా తీర్చబడ్డాడు. లాజరు బ్రతికాడు, నీతిమంతుడిగా బ్రతికాడు, దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతికాడు, అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు. ధనవంతుడు ఎట్లా తనకిష్టమైన పాపపు జీవితం జీవించాడు, అహంకార జీవితం జీవించాడు. నేనే ధనవంతుడు, నేనే రాజుని అన్ని విర్రవీగాడు. ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. బుద్ధి గల కన్యకలు ఉన్నారు, సిద్ధపడ్డారు. ఎక్కడున్నారు? దేవుని రాజ్యములో పెండ్లి విందులో ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు ఎక్కడ ఉన్నారు?
బయట తలుపు బయటే ఉన్నారు. ఈ దినమే రాకడ దినమైతే, ఈ దినమే ప్రభు వస్తే నువ్వు సిద్ధపడే గుంపులో ఉంటావా, సిద్ధపడని గుంపులో ఉంటావా? లాజర్లాగా బ్రతుకుతావా, ధనవంతుల్లాగా బ్రతుకుతావా? కదా, నమ్మకమైన బల మంచి దాసుడుగా దాసురాలుగా అనిపించుకుంటావా, లేకపోతే చెడ్డ దాసుడుగా ఉంటావా? ఎన్ని సాదృశ్యాలు తండ్రి మనకు చూపించాడు. ఆ జీవ గ్రంథంలో ఉండాలంటే దావీదు అంటున్నాడు, అయ్యా అలాంటి వారి పేర్లు నీతిమంతుల లిస్టులో కూడా తీసేసేయ్యా. వారందరినీ ఫిలిష్తీయులందరూ ఏం చేస్తున్నారు పాపం, దావీదుని వెంటాడుతున్నారు. దావీదు మంచి చెప్పిన వాడు వెళ్ళంట్లా. కాబట్టి అలాంటి వారిని ఏం చేస్తున్నాడు, ఈ జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు తీసేయి, నీతిమంతుల లిస్టులో కూడా తీసేసి. మన క్రియలే మన వెంట వస్తాయి. కాబట్టి జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు ఉండాలంటే అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం అంటున్నాడు. 4:3 ఎవరంటే నీతిమంతుల లిస్టులో ఎవరి పేర్లు ఉండాలంటే అక్కడ అంటున్నాడు, ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని లవోదిక సుంటికేసును బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు ఏడున్నాయంట, జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఇది మనము సంఘానికి చెప్పుకోవచ్చు. సంఘములో మనం పరిచర్య చేస్తున్నాము. నమ్మకమైన పరిచారులుగా ఉండాల, నమ్మకమైన సహకారులుగా ఉండాల. ఇక్కడ వాళ్ళే కదా సహకారులుగా ఉన్నారు, నమ్మకమైన సహకారులుగా ఉన్నారు. వారికి ఇచ్చిన పనిని వారు సక్రమంగా నిర్వర్తించారు. అనేక మందికి సహకారులు ఉన్నారు. పౌలుకు సహకారులుగా ఉన్నారు, పౌలు పంపించిన బిడ్డలకి సహకారులుగా ఉన్నారు. అందుకే వారి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంది. ఇప్పుడు మన పేర్లు రావసం లేదా? ప్రతిదిన మనం వస్తున్నాము, పాటలు పాడుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చెప్తున్నాము, వారికి సహకారులుగా ఉంటున్నాము. మరి నిజమైన సహకారులుగా ఉంటేనే కదా జీవ గ్రంథముల పేర్లు. నామకార్థ క్రైస్తవ జీవితం దీవిస్తే ఈ పేర్లు కానీ లేకపోతే నీతిమంతుల లిస్టులో కానీ మన పేర్లు ఉండవు. అవునా కాదా? కాబట్టి మనం ఎవరికి సహకారులుగా ఉండాలా? దేవుని సేవ చేసే వాళ్ళకి సహకారులుగా ఉండాలా. సంఘములో నమ్మకమైన పనివారిగా మనం ఉండాలా. నమ్మకమైన సేవతత్వం మనకి కలిగి ఉండాలా. నమ్మకమైన ఆ సేవలోనే మనకి సంతృప్తి ఉంటుంది. నువ్వెవరి కోసం పని చేయబని అవసరం, నా కోసం కాదు, నీ కోసం. నువ్వు నా కోసం, నేను నీ కోసం కాదు. మనందరం ఎవరి కోసం చేస్తున్నాము? ఆయన కోసం చేస్తున్నాము. ఆయన బిడ్డలు అనేక మంది నడిపించడానికి మనం పని చేస్తున్నాము. సేవకులమే మనము. నా పేరు పక్కన ఇన్ని డిగ్రీలు ఉన్నా అది వ్యర్థమే. సేవ అనేది మనకు ముఖ్యము. ఇక్కడ నిలబడి కానీ పాటల్లో కానీ ప్రార్థనలు కానీ వాక్యంలో కానీ నిజమైన మనం సేవ చేయకపోతే, సహకారులుగా మనం లేకపోతే, ఒకవేళ సహకారులను మనం అనుకుంటే అది సరిపోదు. నీ సాక్ష్యం నా సాక్ష్యం కావాలా, మన గురించి ఆయన సాక్ష్యం చెప్పాలా. అది నిజమైన సహకారత్వం. అందుకే అంటున్నాడు, ఇదిగో సహకారులు వీరి పేర్లు సహకరించారు కాబట్టి అందరికీ వారు ఎట్లున్నారంట, ప్రభువునందు ఏక మనసు కలిగిన వారంట. ఆ సహకారులు ఎలాంటి వారంటే ప్రభువునందు ఏక మనసు కలిగి ఉన్నవారు. వారి పేర్లే ఎక్కడ ఉన్నాయంట, జీవ గ్రంథములో ఉన్నాయంట. అందుకే అంటున్నాడు, ప్రకటన గ్రంథము తీయండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4-5 వచనాల్లో కూడా అంటున్నాడు, అపవిత్ర పరచు కొనని కొందరు సార్దీస్లో నీ వద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించుదురు. ఎవరంట వాళ్ళు? 3వ వచనం చూడు. నీవెలాగ ఉపదేశం పొందితివో, ఎలాగో వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. కాబట్టి పైన అంటున్నాడు చూడండి, నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నవన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుటను సంపూర్ణమైనవిగా నాకు కనపడట్లేదు. చూడండి, మన క్రియలు దేవుని ఎదుట ఎలాగ ఉన్నాయో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలా. మాట్లాడినంత మాత్రాన మన క్రియలు మంచివని నువ్వు చెప్పలే, నేను చెప్పలేను కదా.
ఎలా ఉండాలంట మన క్రియలు? ఇది అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును కానీ నువ్వు జీవించుచున్న పేరు మాత్రం నువ్వు మృతుడివే. నీ క్రియలు మృతమైనవే, నీ ఆలోచనలు మృతమైనవే, నీ తలంపులు మృతమైనవే, నువ్వు వ్యర్థుడివే. ఇంకా నీ పేర్లు జీవ గ్రంథంలో ఉండదు, నీతిమంతుల లిస్టులో ఉండదు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, ఇదిగో నీవేలాగ ఉపదేశం పొందుతువో, ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకొని నీ పూర్వపు దినములను జ్ఞాపకం చేసుకొని జాగరూఢువై ఉండు. కైకొని మారు మనసు పొందుము. మారు మనసు పొందితే అప్పుడు తమ వస్త్రములను అపవిత్ర పరచుకొనని కొందరు సార్దీస్లో ఉన్నారు, వారి పేర్లు ఇదిగో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా ఉంటారు అని అంటున్నాడు. అయితే ఐదవ వచనం అంటున్నాడు, జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొని జీవ గ్రంథములో అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టకపోదంట. నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఎవరైతే జీవ జల వృక్షములో లేకపోతే జీవ జలములలో తమ వస్త్రములు ఉదుకుకొని తెల్లవి చేసుకుంటారో, వారి పాపములు ఒప్పుకుంటారో, క్రియలు ఒప్పుకుంటారో, తలంపులు ఒప్పుకుంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, విశ్వసిస్తారో, వారి పేర్లేనంట ఆ జీవ గ్రంథములో ఉంటాయి. వారి పేరు ఎంత మాత్రమును తుడిపివేయబడదంట. అంతేకాదు, వాళ్ళనంట అంటున్నాడు, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఎంత శ్రేష్టమైన వాగ్దానం అండి. దీన్ని బట్టి మనం ఏం చేయాలా? మంచివే చేయాలి కానీ చెడు చేయకూడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, జీవవృక్ష ఫలాలు పొందాలంటే నీవు నేను ఆయన బిడ్డలుగా మనము జీవించాల. అందుకే అంటున్నాడు ఇక్కడ 20వ అధ్యాయము 12-15 వచనాలు కూడా అక్కడ తీర్పు అనేది ఒకటి ఉన్నది. తీర్పు అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే వేవేల కొలది ఆయన పరిచారకులు ఉన్నారు, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలబడి ఉన్నారు. కాబట్టి తీర్పు తీర్చుటకు ఒక గ్రంథము తేబడిందంట. దానియేలు గ్రంథం 7:10 చూస్తే అక్కడ తీర్పు ఒకటి కనపడుతుంది. ఎలా తీర్పు అంటే చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం చేయండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుదురు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాని నిశ్చయముగా చెప్తున్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచితే నీవు నిత్య జీవానికి వెళ్తావు. కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే నువ్వు అగ్నిగుండంలోకి 2వ మరణానికి అప్పగింపబడతావు. అది ఎలాగ? మన క్రియల ఫలంగానంట. గ్రంథములు అనేకములు ఉన్నాయి కానీ జీవ గ్రంథం అని ఇంకొక గ్రంథం తెచ్చారంట. అక్కడ ఏముండదంటే తీర్పు ఉన్నదంట. ఎవరికి తీర్పు అంటే, వేవేల కొలది ఆయన పరిచారకులు ఉండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలబడి ఉండరి. తీర్పు తీర్చుటకు ఒక గ్రంథము తేబడిందంట. దానియేలు గ్రంథం 7:10 ఉంటుంది. ఆ గ్రంథం ఏంటంటే ఈ జీవ గ్రంథం. ఆ జీవ గ్రంథములోనే తీర్పు ఉంది. అందుకే అంటున్నాడు ద్వితీయోపదేశ కాండంలో అంటున్నాడు, యెహోవా సీనాయి నుండి వచ్చెను, శేయీరులో నుండి వారికి ఉదయించెను, ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను, వేవేల పరిశుద్ధుల సమూహముల మధ్య నుండి ఆయన వచ్చును, ఆయన కుడి పార్శ్వమున అగ్ని జ్వాలలు మెరియుచుండెను. ఎందుకంటే తీర్పు ఎవరికంట? వేవేల పరిశుద్ధులకి తీర్పు అంట. వేవేల కొలది పరిచారకులు ఉన్నారు, కోట్ల కొలది మనుషులు కాడ తీర్పు తీర్చబడనంట. వారు ఎక్కడి నుంచి వస్తారంటే సీనాయి నుండి వస్తారు, శేయీరు మన్యము నుంచి వస్తారంట, పారాను కొండ నుంచి వస్తారంట. అనేక వేవేల పరిశుద్ధుల సమూహము మధ్య నుండి ఆయన వారి మధ్య నుండి కుడి పార్శ్వమున అగ్ని జ్వాలలు మెరియును. అక్కడ నుండి ఒక తీర్పు వస్తుందంట. అందుకే మనకి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10, రోమ పత్రిక 14:10 అంటుంది. ఈ 2 వచనాలు కూడా అంటున్నాడు, ఇదిగో ఒక కాలం వస్తుంది, అక్కడ అంటున్నాడు, క్రీస్తు న్యాయ పీఠం ఎదుట మనము ప్రత్యక్షము కావాలను. మన క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే అవి తీర్పు పొందక తప్పదు. తీర్పు పొందక తప్పదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడే ఉంది మనకు తీర్పు. చూడండి 10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే
చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావాలను. ఎక్కడ ప్రత్యక్షం కావాలా? క్రీస్తు న్యాయ పీఠం ఎదుట. అంటే తీర్పులోనికి వస్తాము. ఆ తీర్పులోని నీ క్రియలు నా క్రియలు మంచివైతే ఎక్కడ ఉంటాం? మనము జీవ గ్రంథములు మన పేర్లు ఉంటాయి. మంచి లేకపోతే ఎక్కడ ఉంటాము? రెండో మరణానికి. ఎటు నుంచి వచ్చినా, వేల కొలది వచ్చినా, వేవేల కొలది వచ్చినా వారి మధ్య నుండి ఒక తీర్పు అనేది జరుగుతుంది. ఆ తీర్పులో నువ్వెక్కడ ఉండవు. మన క్రియలు మంచిగా ఉన్నాయా, చెడ్డగా ఉన్నాయా? అందుకే మోషే అన్నాడు, అయ్యో వీరు చేసిన పాపమును నాయన అదిగో నా మీద వేసుకుంటున్నాను, నీవు రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిపివేయ్యా, వారి పాపములు క్షమించయ్యా అని అడుగుతున్నాడు. అంతేకాదు కానీ దానియేలు గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది. దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము. దానియేలు గ్రంథము 12:1 అంటున్నాడు. దానియేలు 12:1. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతి యొక్క మికాయేలు వచ్చును. మికాయేలు దూత వస్తాడంట. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి నీ కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. ఏమన్నాడు? ఒక కాలం వస్తుంది. ఆ కాలములో ఒక దూత వస్తుంది. ఆ కాలంలో ఒక తీర్పు వస్తుంది. ఆ తీర్పులో ఎవరైతే ఇదిగో ఆది మొదలుకొని అంతం వరకు, ఆ కాలం నుంచి ఈ కాలం వరకు, అంటే చూడండి, అప్పుడు నీ జలు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నిటికి కలుగునంత ఆపదలు కలుగును. అయితే ఆ ఆపదల్లో, ఆ కష్టాలు జయించిన వారే జీవ గ్రంథములో పేర్లు లిఖింపబడతాయి. మహాశ్రమలు వస్తాయి, అధిక శోధనలు వస్తాయి. ఎవరైతే జయిస్తారో ఆ కాలములో 30 కాలములు అక్కడ మనకు దానియేలు గ్రంథం చదివితే ఆ కాలములు కూడా ఉన్నాయి. ఆ కాలములో ఎవరైతే దాఖలైన వాళ్ళు సహించుకుంటారో వారి పేర్లే వారు తప్పించుకుందరు. వారు ఈ అగ్నిగుండమును తప్పించుకొని జీవ గ్రంథంలో వారి పేర్లు ఉంది. అయితే ఇక్కడ 4వ వచనంలో అంటున్నాడు, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశల సంచరించి నందున తెలివి అధిక మగును అని నాతో మాట్లాడు గబ్రియల్ దూత చెప్పాడంట. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇదిగో ఎక్కడైనా సరే, ఏ కాలమైనా సరే, అంత్యకాలమైనా ఈ కాలమైనా మన పేర్లు జీవ గ్రంథములో ఉండాలని మనం కోరుకోవాలి. మనకు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, అవమానాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. కాబట్టి మనం ఏం చేయాలంట? ఒక తీర్పు అనేది ఉంటుంది. కాబట్టి ఆ కాలం వరకు మనం సహించుకోవాలంట. ఎందుకంటే తగిన సమయం అంది మిమ్మల్ని హెచ్చిస్తానంటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ 21లో కూడా, ఇక్కడ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అంటున్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన ముందు దానికంటే ముందు దానియేలు దానియేలు 10వ అధ్యాయం. అక్కడ ఒక గ్రంథం ఉంది. 10వ అధ్యాయము దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 21 అంటున్నాడు ఇక్కడ. అయితే చూడండి, అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పేదను. సత్య గ్రంథం అంటే ఏ గ్రంథము? జీవ గ్రంథమే, దేవుడిచ్చిన గ్రంథమే. ఇంకా దాంట్లో అబద్ధాలు మోసాలు ఏమీ ఉండవు. కాబట్టి అంటున్నాడు, అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పేదను, మీ అధిపత్యకు మికాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షంగా నిలువ తెగించిన వాడు ఒక్కడను లేడు. మికాయేలు దూత తప్పనిచ్చి ఎవరును ఆయన పక్షంగా నిలబడే ధైర్యం కానీ సాహసం కానీ చేయలేరు అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడంటే అగ్ని అయి ఉన్నాడు. ఆయన దహించి అగ్ని అయి ఉన్నాడు. నీ పక్షమున నా పక్షమును యుద్ధం చేసే దేవుడుగా ఉన్నాడు. నీ పాపములు నా పాపములను క్షమించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ సత్య గ్రంథంలో నీ పేరు నా పేరు కూడా
ఉండాలి. సత్య గ్రంథం అన్నా, జీవ గ్రంథం అన్నా అదే. అదే శిష్యులకు కూడా చెప్తున్నాడు. శిష్యులు అంటున్నారు, అయ్యా మేము దెయ్యములు వెళ్ళగొడుతున్నాము, అనేక కార్యాలు చేస్తున్నామంటే ఆయన అంటున్నాడు, ఇదిగో దయ్యములు వెళ్ళగొట్టేనని మీరు సంతోషింపక మీ పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నవని మీరు సంతోషించరు. అది కావాలి మనకి. ఇప్పుడు ఏదో చెప్పుకొని వెళ్ళిపోతే కాదు, సత్యం అనేది మనకు కావాలా. ఆయనే సత్యము. అందుకే తిమోతితో కూడా అంటున్నాడు, అయ్యా ఈ ప్రజలు దురద చెవులు కలవారు ఉన్నారయ్యా, కల్పనా కథల వైపు మొగ్గు చూపుతున్నారయ్యా, కాబట్టి వారిని ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పుమయ్యా తిమోతి అంటున్నాడు. మనం ఏం చేయాలంట? ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పాల. అది ఎవరైనా సరే, నీవైనా నేనైనా. ఇది మంచి అంటే మంచి, చెడు అంటే చెడు. కాబట్టి ఆ సత్య గ్రంథము కానీ, జీవ గ్రంథములు కానీ నీ పేరు నా పేరు కూడా రావాలంటే మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో ఉండాలా. అందుకే అంటున్నాడు జకర్యా గ్రంథము, జకర్యా తోటి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉండాలో, ఎవరి పేర్లు ఉండకూడదో ఇక్కడ జకర్యా తోటి దేవుడు మాట్లాడుతున్నాడు. జకర్యా గ్రంథం 13:9 అంటున్నాడు చూడండి, ఆ 3వ భాగము నేను అగ్నిల నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారము శోధించినట్టు వారిని శోధింతును, వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును, వీరు నా జనులు నేను చెప్పుకొందును, యెహోవా మా దేవుడని వారు చెప్పుకుందును. ఎవరంటే దేవుని యందు భయభక్తులు కలిగే వారు, పైన చూసి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన త్రోవలు నడుచువారు, ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలను, ఆయన ఆజ్ఞలను పాటించువారు. ఎవరంట వాళ్ళు? పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పవిత్రులుగా, తాము పవిత్రపరచుకొని, పరిశుద్ధపరచుకొని, తమ వస్త్రములు జీవజలములో ఉతుకుకొని, తెల్లని వస్త్రములు చేసుకొని వారే జీవ గ్రంథములోనికి ఆ పేర్లు లెక్కింపబడతాము. కాబట్టి మన పేర్లు ఎక్కడ ఉండాలంటే, అందుకే మన పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నట్టే మన సంఘముగా మనము కూడాల. ఆయనే ఆయన మనకి సంఘమునకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మనము ఆయన అవయవములమై ఉన్నాము. ఆ సంఘము దేవుడు ఈ దినమే రాకడ దినమైతే ఆయన వస్తే సంఘముగా మనం ఎత్తబడాలంటే మనం ఏం చేయాలా? అన్నిటిని వహించి సహించుకొని ఏం చేయాలా? పరిచారం. మన సేవకులము నమ్మకమైన సాక్షులుగా, నమ్మకమైన పనివారిగా, నమ్మకమైన సహకారులుగా ఉండాలా కదా. రోమపత్రిక 16:1 కూడా చూస్తే ఫీబే అంట వారందరికంటే పరిచారం చేసిందంట రోమా సంఘములు అందరికీ. ఆ రోమా ప్రజల మధ్య రోమా సామ్రాజ్యంలో ఎలాంటి వారో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆమె ఫీబే అని ఆమె సహకారిగా ఉన్నదంట. పౌలు భక్తులు అంటున్నాడు, ఎవరు వచ్చినా కూడా ఇదిగో ఫీబే సంఘ పరిచారకురాలు సహకారిగా ఉందంట. వచ్చిన వాళ్ళందరినీ చేర్చుకుందంట, తన ఇంటినే సంఘముగా మార్చుకుందంట. ఇదైనా మన సంఘానికి సహకారులుగా ఉంటున్నావా? సంఘానికి సహకరించే వారిగా ఉంటున్నావా? లేకపోతే సంఘాన్ని తీసుకెళ్ళి బయట వారికి అప్పచెప్పే వారిగా ఉంటున్నావా? మన క్రియలు ఎలాగా ఉన్నాయి? మన ఆలోచనలు ఎలాగా ఉన్నాయి? మన తలంపులు ఎలాగా ఉన్నాయి? అక్కడ అంటున్నాడు సంఘమునకు ఆయన శిరస్సే కాబట్టి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడే, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు కనుక ఆయన మనం పూజించాలి, ఆయన సేవించాలి. అందుకంటున్నాడు 21 ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో ఇక్కడ ప్రకటన గ్రంథం 21:7-6 చూద్దాం. 7 వచనం 21:7 జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడునయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుందురు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే పైన 6వ వచనంలో అంటున్నాడు, మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి గనక నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునైన వాడను, దప్పిగొను వానికి జీవజల బొగ్గలోని జీవజలము నేను ఉచితముగా అనుగ్రహించును, కాబట్టి జయించువాడు వీటిని స్వతంత్రించుకొను. ఎప్పుడైతే ఆయన ఆది అంతమునై ఉన్నాడో కదా, అల్పయు మేఘయ ఉన్నాడు, ఆయన చెప్పు మాటలు ఏమంటే మనము ఎలాగ ఉండాలంటే సత్యమును అనుసరించి నడుచుకోవాలా. అయితే మనం పవిత్రంగా నిర్దోషంగా మనము ఉండి నీతిమంతుల లిస్టులో మన పేర్లు ఉండాలా. నీతిమంతుల జాబితాలో ఉంటే ఎక్కడుంటాయి మన పేర్లు? జీవ గ్రంథములో ఉంటాయి. కాబట్టి నీతిమంతులే అక్కడికి చేరతారు. అయితే 8వ వచనంలో అంటున్నాడు చూడండి, పిరికి వారును
అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్నిగంధకములతో మండు గుండముల పాలు పొందురు. ఇది రెండవ మరణం. ఎలాగా ఉన్నాం మనం? పరిశోధించుకోవద్దా? పరిశీలించుకోవద్దా? మన మాట ఎట్లాగా ఉంది? మనం ఈ మాట మాట్లాడితే బయటకు వెళ్తే ఎలాగా ఉంటుంది? మన తీరు ఎలాగా ఉంది? మన తలంపులు, ఆయన అంటున్నాడు, నీ తలంపులు నా తలంపులు కాదు, నీ ఆలోచనలు నా ఆలోచన ఒకటి కావు. ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకాలా, ఆయన తలంపులకి మనము నిలబడాలా. లేకపోతే ఆయన అంటున్నాడు, నా తలంపులు నా కట్టడలను నా ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటే మీకు మేలు కదా. ఆయన ఆజ్ఞలకు మనం ఓబే అవ్వాలా, ఆయన విధులను మనం నిర్వర్తించాలా. అవి ఎట్లాగా ఉండాలంటే నిన్ను నీవు పవిత్రపరచుకోవాలా కదా. యాజక సమూహము, సొత్తైన ప్రజలు మనము కదా, దేవుని బిడ్డలం మనము. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్న మనము ఎట్లాగా ఉంటున్నాము? దేవుని బిడ్డలుగా ఉంటున్నావా? పిరికి వారిగా ఉంటున్నావా? అవిశ్వాసులుగా ఉంటున్నావా? ఇతరుల కొరకు పనిచేసే వారిగా ఉంటున్నాం. మనుషుల సహాయం వ్యర్థము. మనుషుల కొరకు మనం జీవించకూడదు. మనుషుల మెప్పు కొరకు మనం బ్రతకకూడదు. అది ఎప్పటికైనా వ్యర్థమే. ఒక చెవిలో రహస్యం చెప్పామనుకో, ఎవరికైనా మన మంచి మిత్రులే, వాళ్ళ శత్రులు అయినప్పుడు ఏం చేస్తారు? బోర ఊతాడు కదా, ఆ బోర మొత్తం వెళ్ళిపోద్ది. అప్పుడు ఏమైపోద్ది? అయితే నువ్వు దేవునికి చెప్పుకో నీ మంచి చెడు కానీ, ఆయన సన్నిధిలో మోకరించి ఒంటరిగా ఆయన పాదాలు పట్టుకుని అడుగు, అది నీకు క్షమిస్తాడు, పరలోక రాజ్యములో చేరుస్తాడు. దేవుని సహవాసం కావాలా, దేవుని సన్నిధి కావాలా మనకి. ఇలాంటివి కలదు. ఇది ఎలాంటి వారే వీళ్ళందరూ కూడా ఏడంటారు, అగ్ని గంధకములు వేయబడతారంట కదా. మనం ఎలాగా ఉండాలంటే దానియేలు ఏం చెప్తున్నాడు? సత్య గ్రంథమందు మన పేర్లు రాయాలా. తీర్పు అనేది ఉంటుంది. క్రీస్తు న్యాయ పీఠం ఎదుట మనం ఉంటాము. మన నోటి మాట, మన హృదయ ధ్యానము ఆయన దృష్టికి అంగీకారంగా ఉండాలా. అందుకే మత్తయి సువార్త 12:36-37 అంటున్నాడు, నీ నోటి మాట ద్వారానే నువ్వు అపరాధి అంటావు, నీ నోటి మాట ద్వారానే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు. ఈ నోటి మాట ద్వారానే మనం పరలోకం వెళ్తాము. ఈ నోటి మాట ద్వారానే అగ్నిగుండంలోకి వెళ్తాము. మన నోరే మనకు శత్రువు, మన నోరే మనకు మిత్రుడు. నువ్వు మంచి మాట్లాడితే మంచిగా ఉంటావు, చెడు మాట్లాడితే చెడుగా ఉంటావు. ఆ చెడు నువ్వు బ్రతికినంత కాలం పోదు, చచ్చిపోయినా కూడా అది నేను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు మంచి క్రియలు చెయ్యి, సహనం కలిగి, ఓర్పు కలిగి జీవించు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. ఆయన మార్గంలో ఆయన త్రోవలు సరళం చేస్తున్నాడు, మన త్రోవలు సరళం చేస్తున్నాడు, ఆయన ఆజ్ఞలకు పాటించు. అప్పుడు ఆ మంచి నువ్వు చనిపోయినా నీ బిడ్డల తరం ఉంటుంది, నీ బిడ్డల తరం ఉంటుంది. అది కావాలా, శాశ్వతమైనది కావాలా. క్షయమైనది మనకు అవసరం లేదు, అక్షయమైన జీవ కిరీటం కొరకు మనము ప్రాకులాడాలి. కాబట్టి మనము బుద్ధి గల కన్యకల్లాగా, బుద్ధి లేని కన్యకల్లాగా అంటున్నాడు. ఇదిగో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్న 3 రాలు పెరికి వేసుకుని, మనమే చేసుకునేది మన చేతులతోటి. ఈ నోటి మాట ద్వారా అన్ని కదా. బుద్ధి గల కన్యకలాగా ఉన్నామా, బుద్ధి లేని కన్యకలాగా ఉన్నామా? ఆయన రాజ్యంలో చేరాలంటే ఇరుకు ద్వారం ప్రవేశించుడి. విశాల మార్గము మరణం అంట, ఇరుకు మార్గమే జీవము. ఎన్ని మార్గాలు, ఎన్ని సాదృశ్యాలు. కనుక ఉదయ కాలం నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ జీవ గ్రంథములోని సారాంశములు దావీదు ఒక మాట మాట్లాడుతున్నాడు, మోషే ఒక మాట ద్వారా మాట్లాడాడు, దానియేలు ద్వారా మాట్లాడాడు, యెహెజ్కేలు జకర్యా ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎన్ని మాట్లాడినా కూడా మన క్రియలు మంచివైతే ఆ జీవ గ్రంథములు మన పేర్లు ఉంటాయి, చెడ్డవైతే అగ్నిగుండంలో ఉంటాయి. కాబట్టి ఉదయ కాలంలో నీవు నేను ఆత్మ పరిశీలన చేసుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. మన పేర్లు మంచి చేసి జీవ గ్రంథంలోనే ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు అట్టి కృపను నీకు నాకు దేవుడు అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. చిన్న మహోన్నతుడ, మహాగణుడా, నిత్య నివాసమైన దేవాని నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. ఇంతవరకు మీరు మాట్లాడిన మాటల కొరకు నీకు వందనాలు తండ్రి. ఈ మాటల దోషములుంటే క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. మేము ఏ రీతిగా ఉండాలో, ఎలాగ నడవాలో నాయన, మా తలంపులు ఎలాగ ఉన్నాయో, మా క్రియలు ఎలాగ ఉన్నాయో నా తండ్రి, మంచివైతే నీ సన్నిధానము చేరతామయ్యా,
చెడు అయితే నేను అగ్నిగుండంలో ఉంటామని చెప్పి నాయన నీ లేఖనముల ద్వారా నాయన లేఖనములు అనుసరించిన తండ్రి మా ద్వారా నీ ఉదయకాలం మాట్లాడావయ్యా. అందును బట్టి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రాలు నాయన. అయ్యా ఈ మాటలు మా హృదయములు నింపుదల దయచే నాయన. విన్న ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తాకండి నాయన. ప్రతి ఒక్క హృదయములు ఈ వాక్యం నింపుదల దయచే నా తండ్రి. అయ్యా మేము ఇంకా భ్రష్టత్వంలో ఉన్నామేమో, మమ్మల్ని మేము నాయన హెచ్చించుకుంటున్నామేమో నా ప్రభువా, మానవుల కొరకు హెచ్చించుకుంటున్నామేమో తండ్రి. అయ్యా అది మంచిది కాదని నువ్వు సెలవిస్తున్నావు తండ్రి. ఎవరు కూడా తండ్రి హెచ్చింపబడకూడదు, నా నామమే హెచ్చింపబడాలని నాయన మీరు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు కనుక తండ్రి నీ నామం హెచ్చింపబడాలని నాయన ఈ ఉదయకాలం మా అందరితో మీరు మాట్లాడారు తండ్రి. అందును బట్టి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రాలు నాయన. విన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో, నడిపిస్తున్న మైసివయ్య అయ్యా బిడ్డలు కూడా మీరు కమిటీ వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన తండ్రి. అయ్యా ఇదిగో నాయన ఈ సంఘంలో మేము సహకారులుగా నమ్మకమైన పనివారంగా నమ్మకమైన సహకారులుగా మమ్మల్ని అందరూ మీరు ఏర్పాటు చేసుకోమని ప్రార్థిస్తున్నా. మాలో ఒక్కొక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నా నాయన. ఎంతో వేదన భారం కలిగి ప్రార్థిస్తున్నా తండ్రి. అయ్యా ఎందుకంటే నాయన మా నోటి మాట ద్వారానే మేము అపరాధముగా నీతిమంతులుగా తీర్చబడతామని నీ లేఖనం ఉన్నది నాయన. కనుక మమ్మల్ని మేము సరి చేసుకొని, మా ఆలోచనలు సరి చేసుకొని, మా తలంపులు సరి చేసుకొని నాయన నీకు ఇష్టమైన బిడ్డలంగా మేము ఉండి నాయన మా పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడాలని నా తండ్రి. అయ్యా అందరి పక్షమునే ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి. అలాంటి కృప తలంపులు మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి. ఈ దినమున నాయన పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డనే నా తండ్రి. ఇదిగో నా తండ్రి వంగివరపు ప్రభాకర్ కాంతమ్మ గారి మనవడు నాయన. అయా వంగివరపు నరేంద్ర అంకిత గల కుమారుడైన నాయన వంగివరపు సుహాస్ ప్రిన్స్ నాయన పుట్టినరోజు నాయన. బిడ్డ నాయన నూతన సంవత్సర దీవెలతో నూతన దయా కిరీటంతో ఆ బిడ్డను వర్ధిల్లింప చేయండి నాయన. ఆ బిడ్డ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు ఆ బిడ్డకు నాయన కలిగించండి నాయన. నూతన ఆత్మ నూతన శక్తి నాయన బిడ్డకు అనుగ్రహించండి నాయన. నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న నా తండ్రి నూతన జ్ఞానం అనుగ్రహించండి నాయన. అదే విధముగా ఇదిగోని బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పుము, వాడు వృద్ధుడైనంత వరకు దాని నుండి తొలగిపోడని లేఖనం సెలవిస్తున్నావయ్యా. ఆ లేఖనములు నాయన తల్లిదండ్రులు గ్రహించుకొని విని నాయన బిడ్డలను నాయన మంచి మార్గములో పెంచుటకు నాయన తల్లిదండ్రులు కూడా మంచి జ్ఞానము గ్రహింపు అనుగ్రహించండి. నీ యందు భయభక్తులు కలగ సహవాసము ఆ బిడ్డలకు అనుగ్రహించండి నాయన. ఆ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ రెక్కల నీడ కింద ఎత్తి పట్టండి నాయన. అయ్యా తన కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా. అలాగే నాయన ఏళ్ళ రమాదేవి గారిని బట్టి ప్రార్థిస్తున్నా నాయన. నీ బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయి నాయన. సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నా. అలాగే రమేష్ గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నా తండ్రి. ఆయన కూడా మంచి ఆరోగ్యం దయచే. అలాగే నా తండ్రి మన తేళ్ల అయా మరి ఆంటీ మోటిమల్ మరి ఆంటీ వారి యొక్క కోడలు రజనీని బట్టి కూడా ప్రార్థిస్తున్నా. బిడ్డకి నాయన హార్ట్ ఆపరేషన్ చేయాలని అన్నారు తండ్రి. అయ్యా ఆపరేషన్ నాయన కావాల్సిన ఆర్థిక సహాయం మీరు అనుగ్రహించండి. బిడ్డకి జయకరంగా ఆపరేషన్ జరుగుటకు సహాయం దయచేయండి. చేయని బిడ్డలు నాయన డాక్టర్లకి అయ్యా మంచి జ్ఞానం మీరు అనుగ్రహించండి నాయన. ఎందుకంటే మీరే పరమ వైద్యుడు నా తండ్రి నాయన. నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనేనని చెప్పావు తండ్రి. నీ జ్ఞానం ఇవ్వకపోతే వారికి జ్ఞానం రాదు నాయన. కనుక నాయన బిడ్డ ఆపరేషన్ నాయన జయకరంగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నా. ఇంకా నాయన జయంతి బాబుని బట్టి ప్రార్థిస్తున్నా నాయన. అయ్యా సంతమ్మను కూడా మంచి ఆరోగ్యంగా పూర్తిగా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నా. ఇంకా నాయన మా వృద్ధులకి ఎంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని నాయన పాల్గొన్న సంఘం అంతటిని నాయన నీ చేతులకు అప్పజెప్పుకుంటున్నాయన. దిన దీవులతో దిన ఆశీర్వాదాలతో నింపి పంపమని అయ్యా నన్ను అల్పురాలను అయోగ్యురాలు నన్ను ఇక్కడ నిలబెట్టి నా ద్వారా మీరు మాట్లాడాలయ్యా. ఈ మాటలు నావి కాదు నాయన. కనుక తండ్రి అయ్యా సమస్తమును జరిగించేవాడు నీవే కనుక అయ్యా మా సంఘాన్ని నీ చేతులు ఎత్తి పట్టుకొని నాయన నమ్మకమైన పనివారిగా నమ్మకమైన సేవకులముగా నమ్మకమైన సాక్షులముగా నన్ను జీవించి నీ జీవ గ్రంథములో మా పేర్లన్నీ కూడా నాయన లిఖించుకొనుటకు నాయన మీరు మంచి సమయాన్ని అవకాశాన్ని మీరు మాకు ప్రతిదినం అనుగ్రహిస్తున్న విధాన కొరకు నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ దిన దీవెనలతో దిన ఆశీర్వాదాలతో నింపి పంపమని అయ్యా ఇదిగో శుక్రవారం 6వ తారీఖు జరగనైనా ఆరాధన బట్టి కూడా నీకు ప్రార్థిస్తున్నాను ఆయన. అయ్యా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఐక్యత సమాధానంతో అందరం కలుసుకొని నాయన నీ నామాన్ని హెచ్చించి నాయన నీకు మహిమకరంగా ఆరాధన జరుగుటకు కార్యక్రమాలన్నీ నీ చేతులకు అప్పచెబుతున్నా. కావలసిన ఆర్థిక సహాయం కూడా మా బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వారి ముందుండి ప్రతి అవసరత తీర్చి వారి ముందుండి మీరు నడిపించి నాయన నీ బిడ్డలకు తోడు నీడగా ఉండి
నాయన మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే ఆపాదించుకుంటూ యేసయ్య నామములో ఈ మనలను మిక్కిలి వినయముగా ప్రతిమాలు అడిగి వేడుకొని పొందుకొని నాను తండ్రి, ఆమెన్.